Hi, welcome to Real Estate Channel. ఆర్థిక కారణాలు లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మహిమ ఏదేమైనా టెక్ కంపెనీలో ప్రతి 6 మాసాలకు ఉద్యోగాలను తగ్గిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. సాఫ్ట్వేర్లో అయితే ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజు ఆఫీసుకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చిన వారు తెల్లవారే ఆఫీసుకు వెళ్ళే వరకు డౌటే. ఎప్పుడు ఏ క్షణంలో ఫోన్ వస్తుందో లేక మెసేజ్ వస్తుందో తెలియని తీవ్ర గందరగోళ పరిస్థితిలో ఉద్యోగాన్ని చేస్తున్నారు. ఇది ఇప్పటి వరకు కామన్ గా ఉంది. ఇలా ఉద్యోగాన్ని తీసేస్తున్న కంపెనీలు 3 నెలల వేతనాన్ని ఇవ్వడం, ఎర్నడ్ లీవ్స్ ని ఎర్నడ్ క్యాష్ చేయడం, పిఎఫ్ వంటి వాటిని సెటిల్ చేయడం, బోనస్ ఉంటే ఇచ్చేయడం వంటివి చేస్తున్నారు. దీంతో కనీసం ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు పోయి కొత్త ఉద్యోగం వెతుక్కునే వరకైనా వారు కొంత ఆర్థికంగా చేయి తిరిగే పరిస్థితిలో ఉంటున్నారు. ఉద్యోగం పోయిందనే ఆవేదన కామనే, అయినా పూర్తిగా అయితే చేతిలో చిల్లిగవ్వ లేకుండా అయితే ఉండే పరిస్థితి లేదు. కట్ చేస్తే ఇప్పుడు ఈ అవకాశం కూడా లేకుండా పోయింది. టెక్ కంపెనీలు దుష్టబుద్ధిని ప్రదర్శిస్తున్నాయి. అంటే ఉద్యోగులను తీసేయడం కామనే అయినా ఈ క్రమంలో కంపెనీలు వినూత్న పద్ధతిని అవలంబిస్తున్నాయి. ఈ విధానంలో ఉద్యోగులను నేరుగా పొమ్మని, నువ్వు రేపటి నుంచి రావాల్సిన అవసరం లేదని చెప్పరు. మరో రూపంలో వేధింపులకు గురి చేస్తారు. ఈ వేధింపులు కూడా అలా ఇలా ఉండవు. మానసికంగా, ఆర్థికంగా కూడా తీవ్ర స్థాయిలో వేధింపులకు గురి చేస్తున్నారు. ఎలాగైనా బదిలించుకోవాలని భావించిన ఉద్యోగుల జాబితాను సంబంధిత మేనేజర్లకు పంపిస్తారు. ఇక అక్కడ నుంచి మేనేజర్లకు పూర్తి హక్కులు కల్పిస్తారు. అలాగని తీసేయాలని అనుకున్న ఉద్యోగుల పేర్లు కూడా బయటకు చెప్పరు. కానీ ఆ రోజు నుంచి వారికి సెలవులు ఇవ్వరు. కుదిరితే వీక్ ఆఫ్ రోజుల్లోనూ ఇంటి నుంచే పని చేయాలి అంటూ క్షణం తీరిక లేకుండా పని చెబుతూ ఉంటారు. పోనీ అది కూడా చేశారనుకోండి, అసలు అప్పటి వరకు టచ్ లో లేని పనిని అప్పగిస్తారు. అది ఎలాగో ఉద్యోగికి చేయడం రాదు కాబట్టి సూటిపోటి మాటలతో వేధిస్తారు. ఇతర ఉద్యోగులకు ఇచ్చినట్లు ఇంక్రిమెంట్లు ఇవ్వరు, బోనస్లు వేయరు, సమయానికి వేతనం కూడా ఇవ్వరు. పోనీ ప్రశ్నిద్దామంటే ఆ అవకాశం కూడా లేకుండా చేస్తారు. ఇక ఉద్యోగులకు ఇచ్చే టీ, కాఫీ వంటి వాటిని టార్గెటెడ్ ఉద్యోగులకు కట్ చేస్తారు. సమయపాలన నిబంధనను మరింత కఠినం చేస్తారు. ఒక్క నిమిషం లేట్ అయినా పనిష్మెంట్ అంటారు. ఇలా మానసికంగా వేధింపులకు గురి చేసి ఉద్యోగి పూర్తిగా విసుగు, చిరాకు చెందేలా చేస్తారు. దీంతో ఇక నా వల్ల కాదంటూ సదరు ఉద్యోగి తనంతట తానే ఉద్యోగాన్ని వదిలేసేలా చేస్తారు. ఇది ప్రస్తుతం 2024లో టెక్ కంపెనీలు అనుసరిస్తున్న విధానం. దీనివల్ల కంపెనీలకు లాభం ఏంటి అనే ప్రశ్న వస్తుంది. ఇక్కడే ఉంది అసలైన కిటుకు. తమంతట తాము ఉద్యోగం నుంచి తీసేస్తే పైన చెప్పుకున్న 3 నెలల వేతనంతో పాటు ఇతర బెనిఫిట్లు ఇవ్వాలి. అలా కాకుండా ఉద్యోగే తనంతట తాను మానేస్తే ఇవన్నీ కంపెనీకి మిగిలిపోతాయి కదా. అందుకే ఈ విధానం ఎంచుకున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనినే క్వైట్ ఫైర్ అని పిలుస్తున్నారు.